హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి మనకి ఎగ్జామ్ లేని ఒక నోటిఫికేషన్ అయితే మనకు వచ్చిందండి. ఇంకా దాని గురించి మనం డీటెయిల్స్ చూద్దాం. దాన్ని చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోమాకండి. సో ఇంక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇది భారతీయ తపాలా శాఖకి అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన బ్యాంక్ అండి ఇది. దీని నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీంట్లో మొత్తం మనకి 348 పోస్టులు అయితే మనకి రిలీజ్ అయినాయండి దీంట్లో. సో ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి ఇవన్నీ. సో దీనికి మనకి శాలరీ వచ్చేసి మనకి నెలకి 30,000 అండి దీనికి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్ అండి. మీరు ఏదో ఒక డిగ్రీ చేస్తే చాలు, మీరు దీనికి అర్హులు అనమాట దీనికి. ఇంకా ఎలిజిబిలిటీ చెప్పాను కదా, మీరు రెగ్యులర్లో చేసినా డిస్టెన్స్లో చేసినా దేంట్లో నుంచి చేసినా పర్వాలేదు, మీరు గ్రాడ్యుయేట్ అయితే చాలు దీనికి. ఇంకా ఎక్స్పీరియన్స్తో పనే లేదు, మీరు ఫ్రెషర్ అయినా కానీ కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 20 years నుంచి 35 years మధ్యలో ఉండాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. మీరు రిలాక్సేషన్తో కూడా అంటే ఎస్సీ ఎస్టీకి 5 years, బీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇంకా శాలరీ వచ్చేసి నెలకి 30,000 అండి. మనకి ఎగ్జామ్ లేకుండా డిగ్రీ ఉంటే చాలు, మనకి జస్ట్ అప్లికేషన్ పెట్టండి చాలు మనకి. సో శాలరీ వచ్చేసి 30,000 per month అండి ఇది. ఇంకా దీన్ని అప్లై చేసుకోవడానికి ఫీ వచ్చేసి 750 రూపాయలు అండి. ప్రతి ఒక్కరూ కట్టాల్సిందే. ఎస్సీ ఎస్టీ బీసీ అలా ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా 750 రూపాయలు ఫీజు అయితే కట్టాలి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th అండి. 9th అంటే నిన్ననే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 29 October అండి. అంటే మనకు ఓన్లీ 20 days మాత్రమే టైం ఇచ్చాడు. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి, లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయొద్దు. ఇంకా తర్వాత మీరు ఏమన్నా మోడిఫికేషన్స్ అట్లా చేసుకోవాలి అనుకుంటే 29th రోజున ఒక్కరోజు మాత్రమే ఉందండి. మీరు ఏమైనా ఎడిటింగ్ కావాలంటే ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఫీ పేమెంట్ చేసుకోవడానికి 9th నుంచి 29th లోపల, అంటే మనం అప్లికేషన్ డేట్ కూడా అదే. సో ఈ డేట్స్ లోపల మీరు కంపల్సరీగా అప్లై అయితే చేసుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా ఆన్లైన్ ప్రొసీజర్లోనే ఉంటుంది. ఆన్లైన్ కాకుండా వేరే ఏ ఒక్క అదర్ మోడ్స్లో వీళ్ళు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. సో ఫ్రెండ్స్, ఇది ఐపీపీబీ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి వచ్చిన మనకి నోటిఫికేషన్ వివరాలు అయితే ఇవి మీకు చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న మీ సేవ ఆన్లైన్ సెంటర్స్ లేదా మీ పర్సనల్ ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ ఉంటే దాని నుంచి అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో అయితే నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి అయితే మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. సో మీ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. డెఫినెట్గా నేను మీకైతే అప్లై అయితే చేసి పెట్టగలను. సో ఫ్రెండ్స్, చెప్పాను కదా, మనకి మళ్ళీ ఒక్కసారి డేట్స్ చెప్తున్నానండి. మనకి 9th నుంచి అంటే నిన్నటి నుంచి 9th October 2025 నుంచి 29th of October వరకు లాస్ట్ డేట్ అండి. సో ఎట్టి పరిస్థితులు మిస్ అవ్వద్దు. జస్ట్ అప్లై చేసి వదిలేయండి. మన లక్ బాగుంది అంటే నెలకి 30,000 శాలరీ ఎక్కడికి పోదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని, మీకున్న డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇక్కడ దాకా వచ్చారు అంటే వీడియో మొత్తం విన్నారు. సో ఒక్క లైక్ నా కోసం. సో సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.